భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారి భారీ విజయ సంబరాలలో భాగంగా మెదక్ జిల్లా కొల్చారం మండలం ఏడుపాయల టీ జంక్షన్ వద్ద బైక్ ర్యాలీతో బిజెపి మండల కేంద్రమైన కొల్చారం వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఘనపూర్ హరీష్ మాట్లాడుతూ, ఈ విజయం తెలంగాణ ప్రజలకు సంబంధించిందని, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉందని, కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనలో చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయమైన తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దుర్గయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ శేఖర్ యాదవ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు పల్లె రవికాంత్, వివిధ గ్రామాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు. ఓటుకు కొన్ని కోట్ల పైసలు ఖర్చు పెట్టారు. కొన్ని కోట్ల పైసలు కట్టినా గానీ వాళ్ళు గెలవలేకపోయినారు. ఈ రోజు ఎంతో ఓటర్ని ప్రభావితం చేద్దామని చూసారు. కానీ విజ్ఞులైన ఈ మేధావులైన ఈ విద్యార్థులు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించడం జరిగింది. అన్యదా కాకుండా ఈ వచ్చే స్థానిక ఎలక్షన్ లో కూడా మేము పెద్ద ఎత్తున మెజార్టీతో ముందుకెళ్తాం. మాకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజల ఒకటి పేగుబంధం ఉంది. ఎందుకంటే మేము ఇప్పటికీ ఒక 8 మంది ఎమ్మెల్యేలను గెలిచాం, 8 మంది ఎంపీలను గెలిచాం. ఈ రోజు మాకు 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాగే మాకు వివిధ రూపాలలో వివిధ దగ్గర మాకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారు. రేపు జరగబోయే ఏ ఎలక్షన్స్ అయినా మా కార్యకర్తలు పెద్ద ఎత్తున దాన్ని ఒక శపథంగా తీసుకుని ముందుకు పోయి మీకు కంపల్సరీగా ఈ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు చేసే అరాచకాలని, వీళ్ళు చేసే 6 గంటల గ్యారంటీల మీద మేము కంపల్సరీ పోరాడి మేము తెలంగాణ ప్రజలని కంపల్సరీ మద్దతు తీసుకుంటాం. వీళ్ళ పోరాటం ఏకమై వీళ్ళని గద్దరించకపోతే మేము ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదని చెప్తున్నాం. జై బీజేపీ.